మేడం మీ పేరు ఏం పేరు? నా పేరు హైమావత్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండ్ హోమ్ విజిట్ లా ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటా. హోమ్ విజిట్ లా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటా. ఇంజెక్షన్స్ ఏంటి కానీ ఏమన్నా అంటే స్వచ్ఛంద సేవలాగా చేస్తారా లేకపోతే సేవలాగా ఏం లేదు, హాస్పిటల్లోనే. ఓకే, అంటే ఇంటింటికి తిరుగుతారు? హోమ్ విజిట్ లానే, హాస్పిటల్ కాదు. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతూ ఉన్నాయి. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి. తెలుసా మీ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి సార్. ఐడియా ఉంది కదా? ఐడియా ఉంది. ఎట్లాంటి వారు కిషన్ రెడ్డి గారు? చాలా అన్ని రంగాలలో మాకైతే అన్ని విధాలుగా హెల్ప్ ఉంటాడు. అండ్ అన్ని విషయాలలో మాకు లేడీస్ వరకు అయితే అన్ని ప్రోగ్రాంలలో అయినా దేంట్లో అయినా అన్నిటికీ మాకు అన్ని రంగాలలో హెల్ప్ చేస్తూ ఉంటారండి. చాలా వరకు మాకు అందుబాటులో ఉంటాడు. కానీ అంటే ఎంపీగా కాకుండా మరి మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇక్కడ, ముఠా గోపాల్ గారు. అవును, ఆయన ఇప్పటి వరకు మా లేడీస్ వరకు ఇప్పటి వరకు వచ్చింది తెలియదండి. నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మా ఏరియాలో కూడా వన్ టైం వచ్చిరో లేదో, నార్మల్ గా ఫోటోల వరకే ఒకసారి పోజ్ ఇచ్చి వెళ్ళిపోతారండి. ఓకే, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా నిధులు అందుతున్నాయి? అవునండి, అందుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు, రోడ్ షీట్ వెండర్స్ లోన్స్ మా హస్బెండ్కి వచ్చింది. అండ్ నాకు తెలిసిన చాలా మందికి వచ్చిందండి. అందులో నేను కూడా చాలా మందికి ఇప్పించాను కూడా. వాళ్ళకి చదువుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా మందికి హెల్ప్ గా ఉండి నేను ఇప్పించాను. ఇంటింటికి వెళ్తూ ఉంటాను. అండ్ నాకు డివిజన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. అందరికి నేను చాలా బాగా తెలుసు కనుక ఆ విధంగా నాకు తోచిన వరకు హెల్ప్ చేస్తూ ఉంటా అండి. సో మొత్తానికి అయితే ఈసారి బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? అవునండి, 100% గెలిచే అవకాశం ఉంది. మోడీ గారి పరిపాలన చాలా బాగుందండి. అసలు లేడీస్ కి చాలా ఇంత విధంగా హెల్ప్ చేస్తున్నారు అన్ని రంగాలల్లో. ఇప్పుడు మేమే ముందుండే విధంగా జెంట్స్ కంటే ఎక్కువ అందరికి మాకే ధైర్యం అనేది ఒకటి వచ్చిందండి. అవునండి, ఇవన్నీ ఇచ్చినందుకు మోడీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదములు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారెంటీలు ఇస్తుంది కదా, మరి అవి పేర్ల వరకే వస్తున్నాయండి. మా దాకా ఇప్పటి వరకు రాలేదండి. బస్సు ఫ్రీ అంటే అది అవసరం ఉన్న వాళ్ళు పోతున్నారు, తిరిగే వాళ్ళకి పోతున్నారు. మా దాకా అయితే రాలేదు. మేము తిరగము. అండ్ ఎక్కువ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదొక్క విషయంలో. మిగతా విషయంలో అయితే 2500 వస్తాయి అని అన్నారు. అది ఇప్పటి వరకు పత్తా లేదు. అండ్ గ్యాస్ ఫ్రీ అన్నారు, అది కూడా ఇంకా లేదు. అదే 500 తోటి అన్నారు, అది కూడా లేదు. కరెంటు బిల్ అన్నారు, ఇంకా అయితే మా దాకా రాలేదు. మా దాకా రాలేదండి. మా దగ్గర రాలేదు. ఒకవేళ వస్తే చెప్పొచ్చు. మా దగ్గర అయితే రాలేదు. కిషన్ రెడ్డి గారే బీజేపీ అండి. బీజేపీ పక్కా. అవునండి, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.